అగ్రరాజ్యం అమెరికా తెల్లని మంచు దుప్పటి కప్పుకుంది. గత కొద్ది రోజులుగా ఈశాన్య అమెరికా రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న మంచు తుఫాను ఇప్పుడు తీవ్ర రూపాన్ని దాల్చింది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే గజగజ వణికిపోతున్నారు. ఈ మంచు తుఫాను కారణంగా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దయ్యాయి, రైళ్లు నిలిచిపోయాయి, లక్షలాది ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. అమెరికాలో మరోసారి ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈశాన్య ప్రాంతాలపై విరుచుకుపడిన భారీ మంచు తుఫాను అక్కడి ప్రజల జీవితాలను పూర్తిగా స్తంభింపజేసింది. గంటల కొద్దీ కురుస్తున్న మంచు, దానికి తోడు బలమైన ఈదురు గాలులు రవాణా వ్యవస్థను స్తంభింపజేశాయి. లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయట అడుగు పెట్టడం కూడా ప్రమాదకరంగా మారింది. రహదారులపై తెల్లని మంచు పొరలు కప్పేసి వాహనాల రాకపోకలను దాదాపు నిలిపివేశాయి. మంచు తుఫాను దాటికి అమెరికా గగనతలం పూర్తిగా మూతపడింది. ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. విమానయాన సంస్థలు ముందుగానే హెచ్చరికలు జారీ చేసి అనేక సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. విమానాల ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్ అవేర్ శనివారం నుంచి మంగళవారం మధ్య 10,000 పైగా విమానాలు రద్దయ్యాయని తెలిపింది. అందులో ఒక్కరోజే 5,000కు పైగా సర్వీసులు నిలిచిపోయాయి. ఇది అమెరికా విమాన చరిత్రలోని అతిపెద్ద రద్దులలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత జేఎఫ్కే, లాగార్డియా, బోస్టన్ లోగన్, నేవార్క్, లిబర్టీ విమానాశ్రయాల నుంచి నడిచే సర్వీసులు అత్యధికంగా ప్రభావితమయ్యాయి. రన్వేలపై మంచు పేరుకుపోవడంతో ల్యాండింగ్, టేకాఫ్లు అసాధ్యంగా మారాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. కొందరు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మరికొందరు ప్రయాణాలను పూర్తిగా రద్దు చేసుకోవలసి వచ్చింది. గగనతలమే కాదు, నేల మీద కూడా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రైలు, బస్సు సేవలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంచు కురిసిన ప్రాంతాల్లో పట్టాలపై మంచు పేరుకుపోవడంతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. రోడ్లపై 2 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో వాహనాలు జారిపడే ప్రమాదం ఉండడంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను అధికారులు ముందుగానే నిలిపివేశారు. అత్యవసర సేవలకే ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్ నగరం ఇప్పుడు ఒక మంచు అరణ్యంలా కనిపిస్తోంది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్కులో 15 అంగుళాల కంటే ఎక్కువ మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ హిమపాతం ఏకంగా 2 అడుగుల మార్కును దాటేసింది. తెల్లటి మంచుతో కప్పబడిన వీధులు ఒకవైపు అందంగా కనిపిస్తున్నా మరోవైపు జీవన విధానాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నాయి. పాదచారులు జారిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరపాలక సంస్థలు మంచును తొలగించేందుకు యంత్రాలను రంగంలోకి దింపాయి. అయినప్పటికీ నిరంతరం హిమపాతం కారణంగా పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతోంది. ఈ భారీ హిమపాతం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. మంచు భారంతో విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. లక్షలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు చీకటిలో మగ్గిపోయాయి. విద్యుత్ సంస్థలు మరమ్మతుల కోసం సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా పునరుద్ధరణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. చలికాలంలో విద్యుత్ అంతరాయం మరింత ఇబ్బందులకు దారితీసింది. తాపన వ్యవస్థలు పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర చలిని ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పార్క్ చేసిన కార్లు పూర్తిగా మంచులో కూరుకుపోయాయి. వాటిని బయటకు తీయడం గంటల తరబడి శ్రమతో కూడుకున్న పనిగా మారింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మంచు తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు, కార్యాలయాలు మూసివేశారు. ప్రజలకు అవసరమైన ఆహారం, ఔషధాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర సేవలు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. మంచు తొలగింపు యంత్రాలు రాత్రింబవళ్లు పనిచేస్తూ రహదారులను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాకు తుపాన్లు కొత్త కాదు, కానీ ప్రతిసారి అవి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. విమాన సర్వీసుల రద్దులు, రవాణా అంతరాయం, వ్యాపార కార్యకలాపాల నిలిపివేత వంటివి కోట్ల డాలర్ల నష్టానికి దారితీస్తున్నాయి. చిన్న వ్యాపారాలు, దినసరి కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అవసరమైన సరుకులను ముందుగానే నిల్వ చేసుకోవడం, ఇళ్లలోనే ఉండడం, అధికారుల సూచనలు పాటించడం ద్వారా
ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా వాతావరణ హెచ్చరికలు, రవాణా సమాచారం పంచుకుంటున్నారు. మొత్తానికి అమెరికా ఈశాన్య ప్రాంతం ప్రస్తుతం ఒక అతిపెద్ద విపత్తును ఎదుర్కొంటోంది. మంచు ఎప్పుడు తగ్గుతుందో, రవాణా వ్యవస్థలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తమవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు సహకరించాలని పిలుపునిస్తున్నారు.